ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చేయమని మన ఫాలోవర్ అయితే చెప్పారు. చాలా బాగా వచ్చింది వీడియో. మీకు వీలుంటే ఈ వీడియో అయితే చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఓపిక ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అయితేనే అర్థమవుతుంది మీకు. ఫస్ట్ అయితే వీడియో అయితే చూద్దాం మనం ఎలా ఉందో. ఒకసారి వీడియో చూడండి డెమో. ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఫుల్గా చూస్తే ఇంకా బాగుంటుంది వీడియో. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇది బాయ్స్కైనా గర్ల్స్కైనా చాలా బాగా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అయితే చూద్దాం మనం. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇలాగైతే ఉంటుంది స్టార్టింగ్లో. ఇది మీకు ఒకవేళ మిస్సింగ్ ఫాంట్ కనుక వస్తే మీరైతే ఇక్కడైతే ఫాంట్ అయితే నేను ఇచ్చిన ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది స్టార్టింగ్లో ఒక ఫోటోని దీని ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటోతో అయితే రీప్లేస్ అయితే పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫాంట్స్ అయితే నేను ఇవ్వలేదు. ఈ ఫాంట్ మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి అంటే ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి పైన రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కింద వ్యూ ఆల్ ఫాంట్స్ అని వస్తుంది. వ్యూ ఆల్ ఫాంట్స్ను క్లిక్ చేస్తే పైన 3 డాట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటే దీంట్లో ఉంటుంది ఫాంట్స్, దీంట్లో వెళ్ళి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారనుకోండి, పైన 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఇన్పుట్ ఫాంట్లోకి వెళ్ళి మీరైతే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఎలాగంటే సపోజ్ ఒక ఫాంట్ అయితే యాడ్ చేసి చూపిస్తే ఒక నిమిషం, 1 మినిట్. ఈ ఒక ఫాంట్ ఉందనుకో, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేయండి. డైరెక్ట్ అయితే మీకైతే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను సపోజ్ చేస్తున్నా, ఒక నిమిషం. నాదైతే ఇక్కడ ఉంది, నేను ఇక్కడ చేసిన ఫాంట్ ఇది. ఈ ఫాంట్ అయితే చాలా బాగా అయితే సెట్ అయింది, అందుకని ఇది పెట్టాను. ఇది చాలా బాగా అయితే వచ్చింది, ఇదైతే పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఫాంట్ అనేది మీరు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మీకైతే ఫోటో అనేది ఒకటే ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక లోగో ఉంటుంది, అంటే నా నేమ్తో టీకే క్రియేషన్ అని ఒక లోగో అయితే పెట్టాను. మీ లోగో అయినా పెట్టుకోవచ్చు, మీ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, అది పర్లేదు. దాని తర్వాత ఇక్కడైతే మీకు ఒక ఫోటో ఉంటుంది. ఫోటో ఉంది కదా, నేను ఇక్కడ ఒకటే ఫోటో ఇచ్చాను ఓన్లీ. ఇది ఫోటో ఉంది కదా, ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫోటో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కింద డూప్లికేట్ లేయర్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు అనేది డూప్లికేట్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది, అంటే ఇంకోటి వస్తుంది డూప్లికేట్ లేయరు. దాని తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ డబల్ లేయర్ నుంచి అంటే ఈ లేయర్ నుంచి ఈ లేయర్ వరకు అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇలాగైతే డూప్లికేట్ చేసుకొని జరుపుకోండి. మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలానే మీరు అన్ని ఫోటోలకి ఇలానే యాడ్ చేసుకోండి. మీ ఫోటోని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడైతే మీకు అయితే సెట్ అవుతుంది. ఎక్కడ వరకు అంటే ఇక్కడ లిరిక్ వరకు ఒక 8 ఫొటోస్ అనేది ఇక్కడైతే పెడుతుంది. దాని తర్వాత ఇక్కడ ఫాంట్స్ అయితే నేను ఇచ్చేసాను, ఇక్కడ మీరు వేయకుండా పర్లేదు. దాని తర్వాత ఇక్కడ కూడా ఒక 6 ఆర్ 7 ఫొటోస్ అయితే ఇక్కడ ఉంటుంది. దీన్ని డూప్లికేట్ చేసి నేను చెప్పినట్టే అక్కడ వరకు చేసుకోండి. దాని తర్వాత మీకు ఇక్కడైతే నేను డైరెక్ట్ మీకు ఫ్రాంట్ అంటే ఫొటోస్ ఇచ్చాను. ఈ ఫొటోస్ డైరెక్ట్ మీకు ఉంటుంది. మీరంటే ఇలా కలర్ అండ్ అంటే ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే మీ ఫోటోని అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ కనుక వస్తే మీకైతే ఇక్కడ నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ అయితే అదైతే ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలంటే పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.